సో, ఈ వీడియోలో నేను ఇంకొక 2 ఎగ్జాంపుల్స్‌తో లెగ్రాంజెస్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పేస్తాను. దీంతో విల్ కంప్లీట్ దిస్ టాపిక్. సో, ఇక్కడ క్వెషన్ ఏం చెప్పాడు? ఎ రెక్టాంగిల్ బాక్స్ ఓపెన్ ఎట్ ది టాప్. నేను చెప్పాను లాస్ట్ వీడియోలో. యూ నీడ్ టు బ్రేక్ డౌన్ ది క్వెషన్ టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. సో, ఇక్కడ మనకి రెక్టాంగులర్ బాక్స్ అని చెప్పి ఇచ్చాడు. విచ్ ఈజ్ ఓపెన్ ఎట్ ది టాప్ ఈజ్ టు హ్యావ్ ఎ వాల్యూమ్ ఆఫ్ 32 క్యూబిక్ ఫీట్. Find the dimension of the box requiring least material for its construction అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ అ రెక్టాంగులర్ బాక్స్కి మనం ఎలా ఫస్ట్ రెక్టాంగిల్కి లెంత్ బ్రెడ్త్ హైట్ అనేవి ఉంటాయి కదా. సో ఫస్ట్ వీ నీడ్ టు అజ్యూమ్ దెమ్. లెట్ ఎక్స్ వై జెడ్ బి లెంత్ బ్రెడ్త్ and height of a rectangular box. ఇది మీకు తెలియాలి. ఎందుకు XYZ తీసుకున్నాము? బికాస్ లెగ్రాంజెస్ మెథడ్ డీల్స్ విత్ 3 వేరియబుల్స్ కదా. సో లెంత్కి ఒకటి, బ్రెడ్త్కి ఒకటి, హైట్కి ఒక వేరియబుల్ అనుకున్నాం మనం. నెక్స్ట్ వీ నీడ్ టు రైట్ ది ఫంక్షన్. హౌ టు రైట్ ది ఫంక్షన్ ఫ్రమ్ దిస్ డేటా. సో ఏమన్నాడంటే, ఇది ఒకవేళ మన రెక్టాంగిల్ బాక్స్ అనుకోండి సపోజ్. ఈ రెక్టాంగిల్ బాక్స్లో ఫస్ట్ టాప్ పార్ట్ అనేది ఓపెన్ ఉందన్నాడు. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ది టాప్ ఈజ్ ఓపెన్ అని చెప్పాడు బాక్స్కి. అంటే హౌ విల్ గెట్ ది వాల్యూమ్? సో విల్ రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు, మనం 3D ఫిగర్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. సో బాక్స్ కంటైన్స్ 2 sides కదా. సో వీ టేక్ ఇట్ యాజ్ xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇది ఈక్వేషన్ 1. నేను ఇలా ఎందుకు తీసుకున్నానంటే, వాడు ఏం చెప్పాడు, రెక్టాంగులర్ బాక్స్ ఓపెన్ అట్ ది టాప్ ఈస్ టు హ్యావ్ ఏ వాల్యూమ్ ఆఫ్ 32 క్యూబిక్ ఫీట్ అన్నాడు. సో ఫైండ్ ది డైమెన్షన్ ఆఫ్ ది బాక్స్ రిక్వైరింగ్ లీస్ట్ మెటీరియల్ ఫర్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇవి మన లెంత్ బ్రెడ్త్ హైట్. సో వాల్యూమ్ కనుక్కోవాలంటే విల్ మల్టిప్లై ఆల్ ఆఫ్ దిస్. సో ఇక్కడ వచ్చేసి రెక్టాంగిల్ బాక్స్ మనం 3D ఫిగర్లో చూసుకుంటే ఇట్ సీమ్స్ టు బి హ్యావ్ 2 sides. అంటే దీని ముందు సైడ్ దీని వెనకాల సైడ్ అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్. సో ఫస్ట్ టాప్ పార్ట్ ఓపెన్లో ఉంది అన్నాడు కాబట్టి విల్ కన్సిడర్ ఓన్లీ యాజ్ XY. మిగతావన్నీ క్లోజ్డ్, అంటే 2 sides క్లోజ్డ్గానే ఉంటుంది కాబట్టి విల్ టేక్ ఇట్ యాజ్ 2yz అండ్ 2zx. నెక్స్ట్ వీ నీడ్ టు రైట్ అవర్ ఫై ఈక్వేషన్. ఎప్పుడైనా నేనేం చెప్పాను, ఫై ఈక్వేషన్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కదా. ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 32 క్యూబిక్ ఫీట్ అన్నాడు. అంటే ఫై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు XYZ. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 32. దీంతో ఈక్వేషన్ 2 అనేది అయిపోయింది. నవ్ వాట్ విల్ డూ, వీ నీడ్ టు రైట్ అవర్ స్టెప్ 1. స్టెప్ 1 ఏంటి, రైట్ f is equal to f plus lambda into phi. f plus lambda into phi అంటే where our lambda is arbitrary constant. ఇది మీరు మెన్షన్ చేయాల్సిందే మీ సమ్ రాసేటప్పుడు. లాంబ్డా అంటే ఏంటో యూ నీడ్ టు టెల్. సో f plus lambda into phi కదా. సో వాట్ ఈజ్ అవర్ f? దిస్ ఈజ్ అవర్ f ఫంక్షన్. xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఎఫ్ పార్ట్ అయిపోయింది. ప్లస్ లాంబ్డా ఇంటూ ఫై పార్ట్ ఏంటి, ఇది అంటే XYZ మైనస్ 32. ఓకే, నవ్ హౌ కెన్ యూ టెల్ విచ్ ఈజ్ యువర్ ఎఫ్ పార్ట్ అండ్ విచ్ ఈజ్ యువర్ పై పార్ట్? ఇది వచ్చేసి మీ ఎఫ్ పార్ట్, ఈ పర్టికులర్ థింగ్ వచ్చేసి మీ ఫై పార్ట్ అవుతుంది. నవ్ వాట్ యుల్ డూ, యూ నీడ్ టు ఫైండ్ ది partial derivatives. So step 2 is to find the partial derivatives. So step 2 dou f by dou x. దీనికి మనం పార్షియల్ డెరివేటివ్ కనుక్కుంటాం. డో ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, దిస్ టోటల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎఫ్. సో ఫర్ దిస్ మనం పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ చేస్తాం. అంటే దీని మొత్తానికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేషన్ చేస్తాం.
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేషన్ చేస్తే ఏమవుతుంది దీనికి? ఫస్ట్ ఎక్స్ ఇంటూ వై, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కాన్స్టెంట్, 1 ఇంటూ వై విల్ బి వై, ప్లస్ ఇది కన్సిడర్ చేయంగా బికాస్ దెర్ ఆర్ నో ఎక్స్ టర్మ్స్, దట్ విల్ బి 0, ప్లస్ ఇక్కడికి వచ్చేస్తే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కాన్స్టెంట్, యూ విల్ గెట్ 2z. ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? లాంబ్డా ఇంటూ హియర్ వాట్ యూ విల్ గెట్ yz, అండ్ 32 విల్ బి కాన్స్టెంట్, విల్ నాట్ కన్సిడర్ ఇట్. ఇదేమో 0, ఇది థర్డ్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ డో ఎఫ్ బై డో వై, అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్కి విత్ రెస్పెక్ట్ టు వై డెరివేషన్ చేస్తాం. ఇక్కడ వై కాన్స్టెంట్ అయింది, అప్పుడు విల్ హ్యావ్ ఎక్స్. ఇక్కడ ఏమొస్తుంది? వై కాన్స్టెంట్ అంటే 1, సో 2 ఇంటూ జెడ్ 2z, ప్లస్ యూ విల్ హ్యావ్ 0 హియర్, లాంబ్డా ఇంటూ xz, and the other terms will be 0. ఇది ఫోర్త్ ఈక్వేషన్. నెక్స్ట్ డో ఎఫ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి చేయాలి విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఇప్పుడు ఇక్కడ జెడ్ టర్మ్స్ ఏం లేవు కదా, సో ఇట్ విల్ బి 0. సో ఇక్కడ జెడ్ ఉంది అంటే డెరివేటివ్ ఆఫ్ జెడ్ ఈజ్ కాన్స్టెంట్, 2 ఇంటూ వై 2y, ప్లస్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ ఈజ్ కాన్స్టెంట్, 2 ఇంటూ ఎక్స్ 2x, ప్లస్ లాంబ్డా ఇంటూ xy. దీస్ ఆర్ అవర్ పార్షియల్ డెరివేటివ్స్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ లాంబ్డా వాల్యూస్ని డిరైవ్ చేయాలి కదా. సో హౌ విల్ డిరైవ్? దట్ విల్ డూ ఇన్ స్టెప్ 3. సో వాట్ ఈస్ అవర్ స్టెప్ 3? థర్డ్ ఈక్వేషన్ని ఎలా రాస్తాము? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, వీఆర్ హ్యావింగ్ సి, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే విల్ గెట్ y ప్లస్ 2z ప్లస్ లాంబ్డా ఇంటూ yz. ఇది అంతే, x ప్లస్ 2z ప్లస్ లాంబ్డా ఇంటూ xz. ఇక్కడ ఏమొస్తుంది? 2y ప్లస్ 2x ప్లస్ లాంబ్డా ఇంటూ xy ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ అవర్ అప్డేటెడ్ ఈక్వేషన్స్. సో వీటిని బట్టి వీ నీడ్ టు డిరైవ్ ది లాంబ్డా వాల్యూ. సో వాట్ విల్ అవర్ లాంబ్డా? ఫస్ట్ y 2z అటు ట్రాన్స్పోజ్ అయిపోతే -y minus 2z by yz. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లాంబ్డా. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ నుండి లాంబ్డా ఏమొస్తుంది? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -x minus 2z by xz. ఫిఫ్త్ ఈక్వేషన్ నుండి లాంబ్డా ఏమొస్తుంది? -2y minus 2x by xy. సో దిస్ ఈజ్ అవర్ లాంబ్డా ఈక్వేషన్. వీటిని మనం ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు మైనస్ని కామన్ తీయచ్చు కదా అన్నిట్లో. సో హౌ విల్ టేక్ కామన్ అంటే ఈక్వేషన్ 3ని లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ y ప్లస్ 2z బై yzగా రాసుకోవచ్చు. అంటే మైనస్ ఇంటూ ప్లస్ -y అవుతుంది, -2z అవుతుంది కదా. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -x ప్లస్ 2z బై xz. ఫిఫ్త్ ఈక్వేషన్ని లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2y ప్లస్ 2x బై xy. సో ఈ పార్ట్ అయిపోయింది. నౌ వీ విల్ ఈక్వేట్ ఆల్ దీస్ 3 parts అండ్ ఫైండ్ ది పాయింట్. సో ఇప్పుడు ఏంటి? లాంబ్డా వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు ఈక్వేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో విల్ గెట్ y ప్లస్ 2z బై yz ఈజ్ ఈక్వల్ టు x plus 2z by xz is equal to 2y plus 2x by xy. సో ఏమవుతుంది? మనం ఎలా ఈక్వేట్ చేస్తాం వీటిని? ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాం. అంటే ఫస్ట్ టేక్ విల్ గెట్ y plus 2z by yz is equal to x ప్లస్ 2z బై xz. ఇక్కడ ఎందుకు y ఈ రెండింటిని ఎందుకు ఈక్వేట్ చేయలేదంటే సేమ్ వేరియబుల్స్ వచ్చేసినాయి చూడండి, y వీ కాన్ సాల్వ్ ఇట్. సో విల్ టేక్ x అండ్ y. ఇక్కడ y అండ్ x తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటాము? x ప్లస్ 2z బై xz ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 2x బై xy.
నేను ఎందుకు ఇది తీసుకోలేదంటే వెన్ యూ సాల్వ్ ఇట్ అగైన్ యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూ, యూ విల్ నాట్ గెట్ ఎనీ అదర్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. సో వీఆర్ టేకింగ్ ఫస్ట్ ఈ రెండింటికి చేస్తాం, తర్వాత ఈ రెండింటికి చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ప్లస్ 2z ఇంటూ xz ఈజ్ ఈక్వల్ టు yz ఇంటూ x ప్లస్ 2z. ఇది సాల్వ్ చేస్తే xyz ప్లస్ 2xz స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xyz ప్లస్ 2yz స్క్వేర్. ఈ xyz క్యాన్సిల్ అయిపోతే 2xz స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2yz స్క్వేర్ వస్తుంది. ఈ z స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతే విల్ గెట్ 2x ఈజ్ ఈక్వల్ టు 2y. ఈ టూ క్యాన్సిల్ అయిపోతే విల్ గెట్ x ఈజ్ ఈక్వల్ టు y. సో నా ఈ రెండింటిని సాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు దీనికి కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ప్లస్ 2z ఇంటూ xy ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 2x ఇంటూ xz. ఇక్కడ మనకి x స్క్వేర్ y ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్ టు 2xyz ప్లస్ 2x స్క్వేర్ z వస్తుంది. ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ z వచ్చింది. x స్క్వేర్ కూడా క్యాన్సిల్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2z వచ్చింది. సో మనకి x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు y, y ఈజ్ ఈక్వల్ టు 2z అనేది వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. x ఈజ్ ఈక్వల్ టు y అండ్ y ఈజ్ ఈక్వల్ టు 2z ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు మనము, మనకిచ్చింది xyz ఈజ్ ఈక్వల్ టు 32. సో మనం ఒకవేళ x ప్లస్లో y పెడితే y ప్లస్లో 2z పెట్టి z పెడితే ఇట్స్ అన్ఈవెన్. సో వాట్ యుల్ డూ, వీ నీడ్ టు సింప్లిఫై దిస్ పార్ట్. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2zని z ఈజ్ ఈక్వల్ టు y/2గా రాసుకుంటే ఆల్ ది టర్మ్స్ విల్ బీ ఇన్ y పార్ట్ ఓన్లీ కదా. సో ఇఫ్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్, సో ఏమవుతుంది, xyz ఈజ్ ఈక్వల్ టు 32. x ప్లస్లో y పెడతాము, y లానే ఉంటుంది. z ప్లస్లో y/2 పెడితే దిస్ విల్ బీ ఈక్వల్ టు 32. నౌ వాట్ విల్ హ్యాపెన్, y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 64. y ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే యువర్ y వాల్యూ ఈజ్ 4. y వాల్యూ 4 వస్తే x వాల్యూ ఎంత వస్తుంది, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y అన్నాం కాబట్టి x కూడా 4 అవుతుంది. దెన్ వాట్ విల్ బీ అవర్ z వాల్యూ, z ఈజ్ ఈక్వల్ టు y/2 కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 4/2, z ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఫైనల్గా మనకి x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది, z వాల్యూ వచ్చేసింది. అంటే మన లెంత్ ఈజ్ ఈక్వల్ టు x, మన బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 4 and మన height is equal to 2. So this is the point we found out. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో ఈ కాన్సెప్ట్ అనేది క్లోజ్ చేసేద్దాం. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమంటున్నాడు, డిటర్మైన్ ద మినిమం వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇది వాడే ఇచ్చేసాడు. సబ్జెక్ట్ టు కండిషన్ ఫైన్ అనుకుంటాము. దిస్ ఈజ్ అవర్ ఫంక్షన్. బోత్ దే ఓన్లీ గేవ్ ఇన్ ద క్వశ్చన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, వీ నీడ్ టు రైట్ దెమ్. సో స్టెప్ 1లో అవర్ f విల్ బీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. అంటే ఏంటి, f ఆఫ్ x, y, z ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు phi ఆఫ్ x, y, z ఈజ్ ఈక్వల్ టు xyz ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ వచ్చేసింది కదా, ఇది ఈక్వేషన్ 2. నౌ వాట్ విల్ రైట్, నౌ రైట్ f ఈజ్ ఈక్వల్ టు f ప్లస్ లాంబ్డా ఇంటూ 5. f ఏంటి, f ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f ఏంటిది మనకి ఇది కదా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ 5 పార్ట్ అంటే ఇది xyz మైనస్ a క్యూబ్. సో నవ్ విత్ దిస్ వీ కంప్లీటెడ్ అవర్ స్టెప్ 1. పార్షియల్ డెరివేటివ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, స్టెప్ 2లో విల్ టేక్ డో f బై
డో ఎక్స్. డో ఎఫ్ అంటే ఏంటి, మన ఎఫ్ ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ XYZ minus A cube. ఇది మన డో ఎఫ్. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ వీ నీడ్ టు డూ డిఫరెన్షియేషన్. సో ఫస్ట్ దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి డో ఎఫ్ బై డో ఎక్స్ వస్తుంది. సో ఏం చేస్తాం, ఇక్కడ దిస్ విల్ బి 2x, ఇక్కడ ఏఎక్స్ టర్మ్ లేదు, ఇక్కడ ఏఎక్స్ టర్మ్ లేదు కాబట్టి అది 0 అయిపోతుంది. ప్లస్ లాంబ్డా ఇంటూ హియర్ యూ విల్ గెట్ YZ. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 0. సేమ్ ఇలానే డో ఎఫ్ బై డో వై చేస్తే వాట్ విల్ గెట్ 2y ప్లస్ లాంబ్డా ఇంటూ XZ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డో ఎఫ్ బై డో జెడ్ చేస్తే 2z ప్లస్ లాంబ్డా ఇంటూ XY ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మన థర్డ్ ఈక్వేషన్, ఇది మన ఫోర్త్ ఈక్వేషన్, ఇది మన ఫిఫ్త్ ఈక్వేషన్. నౌ వీ నీడ్ టు డిరైవ్ లాంబ్డా పార్ట్స్. సో లాంబ్డా పార్ట్ ఏమవుతుంది, స్టెప్ 3లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు అంటే లాంబ్డా ఆఫ్ YZ ఈజ్ ఈక్వల్ టు -2x. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2x బై YZ. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ నుండి లాంబ్డా కనుక్కుంటే లాంబ్డా ఆఫ్ XZ ఈజ్ ఈక్వల్ టు 2y minus 2y and lambda is equal to -2y by XZ. ఫిఫ్త్ ఈక్వేషన్కి కనుక్కుంటే లాంబ్డా ఆఫ్ XY ఈజ్ ఈక్వల్ టు -2z, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2z బై XY. సో ఇవి మనకున్న లాంబ్డా వాల్యూస్. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు వీటిని ఈక్వేట్ చేస్తే -2x బై YZ ఈజ్ ఈక్వల్ టు -2y బై XZ ఈజ్ ఈక్వల్ టు -2z బై XY వస్తుంది. అంటే 2x బై YZ ఈజ్ ఈక్వల్ టు 2y బై XZ ఈజ్ ఈక్వల్ టు 2z బై XY వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే take 2x by YZ is equal to 2y by XZ. సో అప్పుడేమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x² z is equal to 2y² z వచ్చింది. నెక్స్ట్ పార్ట్కి ఏమొస్తుంది, ఈ రెండింటిని చేస్తే 2y by XZ is equal to 2z by XY. అంటే 2xy² ఈజ్ ఈక్వల్ టు 2xz² వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే z 2 క్యాన్సిల్ అయితే వీఆర్ గెటింగ్ x² ఈజ్ ఈక్వల్ టు y². ఇక్కడ 2x క్యాన్సిల్ అయితే వీఆర్ గెటింగ్ y² ఈజ్ ఈక్వల్ టు z². సో x² ఈజ్ ఈక్వల్ టు y² ఈజ్ ఈక్వల్ టు z² అయినప్పుడు విల్ గెట్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z కదా. సో వీ విల్ కన్సిడర్ నవ్ దిస్ పాయింట్, ఎందుకంటే వీ హ్యావ్ నో యూజ్ విత్ స్క్వేరింగ్. సో ఇఫ్ ఇట్ కట్ దిస్ విల్ గెట్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z. సో దీన్ని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూటింగ్ x is equal to y is equal to z in equation 2. ఈక్వేషన్ 2 ఏంటి మనకు వచ్చింది, x y z is equal to a³ అన్నాడు కదా. అంటే ఇక్కడ x is equal to y is equal to z మొత్తం ఏనే అవుతుంది. ఈ మూడు వాల్యూమ్ a³ ఈక్వల్ అయిందంటే x ఏనే y ఏనే z ఏ అనే కదా అర్థం. సో ది పాయింట్ ఈజ్ a, a. Now what will do, వాడు ఏమన్నాడు, మినిమం కండిషన్ అని చెప్పాడు కాబట్టి f minimum is equal to a² ప్లస్ a² ప్లస్ a². ఇది ఎందులో సబ్స్టిట్యూట్ చేసాం, మన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో f of x, y, z ఆ ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, x² ప్లస్ y² ప్లస్ z². సో x ప్లేస్లో y ప్లేస్లో z ప్లేస్లో ఏ పెడితే విల్ గెట్ a² ప్లస్ a² ప్లస్ a². దిస్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 3a². హెన్స్
F minimum is equal to 3a square. This is how we solve Lagrange's method of problems. I hope you understood. If you have any doubt, let me know in the comment section. Okay.